హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఈ సబ్జెక్ట్ యొక్క సిలబస్ని కొన్ని మల్టిపుల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్తో చేయడం జరుగుతూ ఉంది. సో అది మీకు తెలిసిన విషయమే. ఇప్పటి వరకు ఒక 13 వీడియోస్ ఐసిటి సబ్జెక్ట్ మీద ఆ యొక్క సిలబస్ని బేస్ చేసుకొని ఆబ్జెక్టివ్ బిట్స్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేటువంటి సబ్జెక్టు కొత్తగా యాడ్ చేయడం జరిగింది కాబట్టి టెట్ సిలబస్లో అందులో అభ్యర్థులంతా ఇది కంప్యూటర్ సంబంధించినటువంటి సిలబస్ కదా, కష్టంగా ఉందని ఫీల్ అవుతున్నారు. అంత ఫీల్ కావాల్సిన అవసరం లేదు. సేమ్ ఈ యొక్క ఐసిటి సబ్జెక్ట్ యొక్క సిలబస్ని నేను వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో ఈ వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు ఈ వీడియోస్ చూడడం వల్ల యూ కెన్ టెట్ ఎగ్జామ్లో ఐసిటికి సంబంధించినటువంటి బిట్స్ని మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఈ వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. సో అంతేకాకుండా నేను ఇక్కడ వెబ్సైట్ని కూడా ఇచ్చాను. నా వెబ్సైట్లో మీకు టెట్ మెటీరియల్ లేకుంటే ఇంకా అంత సిలబస్ టెట్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ బిట్స్ అన్నీ మీకు దొరుకుతాయి. సో ఇక్కడ ఈ వెబ్సైట్ స్టూడెంట్స్ స్టడీ.info ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్, టెట్కి సంబంధించినటువంటి మెటీరియల్స్, ఈ కొత్తగా యాడ్ చేసినటువంటి ఐసిటి సబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడ ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి మెటీరియల్, ఆబ్జెక్టివ్ బిట్స్ అన్నీ ఈ వెబ్సైట్లో మీకు దొరుకుతాయి. సో ఈ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసి మీకు కావాల్సినటువంటి మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కావాల్సినటువంటి మీరు మీ ప్రిపరేషన్కి ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి కంటెంట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క మల్టిపుల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ పోగే ముందు let me thank you all who are watching my channel and supporting my channel. Thank you so much. Please like my videos, share my videos and subscribe my channel. And I request you all, please recommend my channel to your friends, those who are preparing for DSC, TET examination, the other competitive exams. So thank you so much. For latest updates, keep watching. Ikkada first question. Which of the following is generally associated with the domain name of an education institution? So again I'll repeat, which of the following is generally associated with the domain name of an education institution? సో తెలుగులో చెప్తాను. ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి డొమైన్ నేము కింద ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ ఏ .orgనా, ఆప్షన్ బి .eduనా, ఆప్షన్ సి .com, ఆప్షన్ డి .institute. సో రైట్ ఆన్సర్ వచ్చేసి .edu. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి యూజ్ చేసేటువంటి డొమైన్ నేమ్ ఏంటి అంటే .edu. తర్వాత సెకండ్ క్వశ్చన్. Which one of the following devices enables a computer to transmit a data over telephone lines? I'll repeat again. Which one of the following devices enables a computer to transmit a data over telephone lines? Option A CPU, option B hub, option C switch, option D modem. So the right answer is option D modem. So the modem is the one which enables the computer to transmit the data over telephone lines. సో ఏ డివైజ్ కింద ఇచ్చిన వాటిలో ఏ డివైజ్ కంప్యూటరు డేటాను ట్రాన్స్మిషన్ టెలిఫోన్ లైన్స్లో డేటాను ట్రాన్స్మిట్ చేస్తుంది అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సరు, అది మోడెమ్. థర్డ్ క్వశ్చన్. The convenient place to store contact information for quick retrieval in emails. Again I'll repeat, the convenient place to store contact information for quick retrieval in email is option A address box, option B message box, option C address book, option D message book. The right answer is option C, which is address book.
సో తెలుగులో చెప్తున్నా, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ని త్వరగా మళ్ళీ రిట్రీవ్ చేసుకోవాలంటే ఈమెయిల్లో ఏ ప్లేస్ని చూజ్ చేసుకుంటాం అంటే అడ్రస్ బాక్సా, మెసేజ్ బాక్సా, అడ్రస్ బుక్కా, మెసేజ్ బుక్కా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అడ్రస్ బుక్. అడ్రస్ బుక్లో నుంచి మనం ఈజీగా మళ్ళీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. The next question is, which of the following is an address that specifies location of a web page? I'll repeat. Which of the following is an address that specifies the location of web page? Option A, URL. Option B, HTML. Option C, HTTP. Option D, DNS. The right answer is URL. So తెలుగులో చెప్తున్నా, కింద ఇచ్చినటువంటి అడ్రస్లలో ఏ అడ్రస్ ఒక వెబ్సైట్ యొక్క పేజ్ లొకేషన్ని చెప్తుంది అంటే ఆప్షన్ ఏ యూఆర్ఎల్, ఆప్షన్ బి హెచ్టిఎంఎల్, ఆప్షన్ సి హెచ్టిటిపి, ఆప్షన్ డి డిఎన్ఎస్. రైట్ ఆన్సర్ వచ్చేసి యూఆర్ఎల్. సో యూఆర్ఎల్ అన్నది వెబ్ పేజ్ యొక్క లేదా వెబ్సైట్ పేజ్ యొక్క లొకేషన్ని స్పెసిఫై చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, which one of the following is not considered as a form of secondary storage? I'll repeat again. Which one of the following is not considered as a form of secondary storage? Option A, RAM. Option B, floppy disk. Option C, optical disk. Option D, flash drive. So the right answer is option A, RAM. Random access memory. Random access memory can be treated as a primary memory, primary storage. It can be treated as a primary storage, and all these are floppy disk, optical disk, flash drive, all these are secondary storage. సో ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నా, కింద ఇచ్చిన వాటిలో ఏ యొక్క ఏ ఆప్షన్ని సెకండరీ స్టోరేజ్గా కన్సిడర్ చేయరు అంటే మొదటిది రామ్, ఫస్ట్ ఆప్షన్ ర్యామ్, సెకండ్ ఆప్షన్ ఫ్లాపీ డిస్క్, థర్డ్ ఆప్షన్ ఆప్టికల్ డిస్క్, ఫోర్త్ ఆప్షన్ ఫ్లాష్ డ్రైవ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ర్యామ్. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అన్నది ప్రైమరీ స్టోరేజ్, ఇట్ ఈస్ నాట్ సెకండరీ స్టోరేజ్. కాబట్టి సో సెకండరీ స్టోరేజ్ కానిది ఇచ్చిన ఆప్షన్లలో ఏందయ్యా అంటే ర్యామ్.